హనుమంతుణ్ణి తీసుకెళ్లి రాజ్యసభలో రావణుడి ఎదుట నిలబెట్టారు. ఆ వానరుడి దుశ్చర్యలు విన్న రావణుడు ఆగ్రహంతో తన ప్రధానమంత్రిని చూస్తూ, ప్రహస్త, ఈ దురాత్ముడెవరో, ఎందుకొచ్చాడో, ఎక్కడి నుండి వచ్చాడో, అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడో, మన రాక్షస వీరులను ఎందుకు మట్టిబెట్టాడో అడుగు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ప్రహస్తుడు, ఓరి కోతి, భయపడకు, నిజం చెప్పు, నిన్ను ఇంద్రుడు పంపించాడా లేక దిక్పాలకులు ఎవరైనా పంపించారా? మా లంకలో ఎందుకు ప్రవేశించావు? అబద్ధం చెప్పావో ప్రాణాలు దక్కవు, నిజం చెప్పు అని గద్దించాడు. హనుమ రావణుడి వైపు చూస్తూ, రావణ, నన్ను హనుమంతుడంటారు. వాయుదేవునికి సాక్షాత్తు పవనరపుత్రుడను. సీతాన్వేషణ కోసం శతయోజన విశాలమైన సముద్రాన్ని లంఘించాను. నిన్ను చూడడం కోసం ఈ సభకు వచ్చాను. నీవు ధర్మాధర్మాలు ఎరిగినవాడవు, తపశ్శాలివి, మహాప్రాజ్ఞుడవు. పరకాంతలను చెరపట్టడం నీకు తగిన పని కాదు. జనపదంలో జరిగిన రాక్షస సంహారం గుర్తు తెచ్చుకో. వాలివధను స్మరించు. రామసుగ్రీవుల సఖ్యం గుర్తించు. సన్మార్గంలో ప్రవర్తించు. రావణ, నీ లంకను మొత్తం సర్వనాశనం చేయడానికి నేనొక్కడే చాలు. కానీ అది రామునికి ఇష్టం లేదు. సీతను అపహరించిన శత్రువులను నాశనం చేస్తానని సర్వవృక్ష వానర సమక్షంలో ప్రతిజ్ఞ చేశాడు. రామభద్రుని ఆగ్రహ జ్వాలల్లో దగ్ధమైపోకుండా నీ మిత్రులను, మంత్రులను, జ్ఞాతులను, భ్రాతలను, సుతులను, ఇతులను, భార్యలను, భోగాలను, సర్వలంక సామ్రాజ్యాన్ని కాపాడుకో. రావణ, రామబాణం నీ గుండెలు చీల్చకు ముందే మేలుకో. సీతామాతను సవినయంగా, సగౌరవంగా శ్రీరామునికి అప్పగించి ఆ ప్రభువుని శరణు వేడుకో. లేదా నువ్వు, నీ లంక అంతా బంధుమిత్ర సపరివారంగా సర్వనాశనమైపోతారని గ్రహించు అని ప్రబోధించాడు హనుమంతుడు. ఆ మాటలకు రావణుడు మండిపడుతూ, ఒక కోతికి ఇంత వాచాలత్వమా? దీనిని ఉపేక్షించరాదు. పల్లధనంతో త్రుళ్ళిపడిన ఈ వానరాన్ని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రావణుని తమ్ముడు విభీషణుడు కల్పించుకుంటూ, రాక్షసేంద్ర, శాంతించు, నా మాట ఆలకించు. దూతను సంహరించడం రాజధర్మ విరుద్ధం. నీ వంటి రాజనీతి కోవిదులు రోషంతో రాజధర్మాన్ని విస్మరించకూడదు. ఇతడు శత్రువే కావచ్చు, అప్రియమే చేసి ఉండవచ్చు, కానీ దూత ఎన్నటికీ వదార్పుడు కాదు. వికలాంగుణ్ణి చేయడం, కొరడాలతో కొట్టడం, తల గొరిగించడం, ఇలా దూతకు విధించదగ్గ దండనలు అనేకం చెప్పబడ్డాయి. కనుక ఈ కపిని శిక్షించి ఏమి లాభం? వీడిని పంపించిన వారిని శిక్షించాలి. అది జరగాలంటే ఈ దూత పరాభవింపబడి తనని పంపిన వారి వద్దకు ప్రాణాలతో చేరుకోవాలి అని చెప్పాడు అనునయంగా. రావణుడు తల వంకించి, నిజమే, దూతవధ గర్వించదగినది కాదు. కోతులకు వాటి తోకలే అలంకారం అంటారు. ఆ తోకకి నిప్పంటించండి. వీడి తోక కాలి గంతులు వేస్తుంటే రాక్షసులంతా చూసి వినోదిస్తారు. ఈ కోతి తోక కాల్చి లంక వీధుల్లో తిప్పండి అని ఆజ్ఞాపించాడు. రావణుడి ఆజ్ఞానుసారం రాక్షసులు హనుమంతుని తోకకు గుడ్డ పీలుకలు కట్టి నూనె పోసి తోకకు నిప్పంటించారు. హనుమంతుడు వీధుల్లో తిప్పుతుంటే అంతా వేలం వెర్రిగా ఎగబడి చూస్తున్నారు. మండిపడుతున్న తోక వైపు చూస్తూ గేలు చేస్తూ నవ్వసాగారు. అంతటా హనుమంతుడు మెరుపు వేగంతో భవనాగ్రాల మీద సంచరిస్తూ ప్రహస్త, మహాపార్శ్వ, వజ్రదంష్ట, శుక, ఇంద్రజిత్, కుంభకర్ణ, కుంభ, నికుంభాది రాక్షస వీరుల గృహాలను అగ్నికి ఆహుతి చేశాడు. అందమైన ఉద్యానవనాలు, ప్రాసాదాలను, ద్వారతోరణాలను తగలబెట్టాడు. కానీ ఆ వరుసలో ఉన్న విభీషణ గృహం మాత్రం విడిచిపెట్టేశాడు. అగ్నికి వాయువు తోడై భవనాలన్నీ బగబగా మండిపోతూ సమూలంగా కాలి బూడిదైపోతున్నాయి. తమ గృహోపకరణాలను, భార్య బిడ్డలను కాపాడుకునేందుకు అటు ఇటు పరుగులు తీస్తున్న రాక్షసులు ఆహాకారాలు,
రాక్షసంగనల రోదనలు మిన్నంటుతున్నాయి. కాలిపోయిన జడలతో, సగం కాలిన వస్త్రాలతో తమ పసిబిడ్డలను గుండెలు కత్తుకుని మంటల్లోంచికి బయటికి పరిగెత్తుకొస్తున్న రాక్షస స్త్రీలు హృదయ విదారకంగా రోదించసాగారు. ఆ వార్తని సీతకి తెలియజేశారు కొందరు రాక్షస సంగవులు. సీత ఏకాగ్రత వృత్తులతో అగ్నిదేవుడిని ప్రార్థిస్తూ మారుతిని బాధించకు తండ్రి అని అర్థించింది. ఆమె ప్రార్థనని శిరసావహించాడు అగ్నిదేవుడు. ఆ సమయంలోనే మిగతా భవనాలు కూడా దగ్ధం గావించి చివరగా రావణ భవనానికి నిప్పట్టించి హనుమంతుడు ప్రళయకాల మేఘంలా సింహగర్జన చేశాడు. రుద్రుని చేతిలో త్రిపురాలు తగలబడినట్లు హనుమంతుని చేతిలో లంకంతా భస్మమవుతుంది. నిమిషాల్లో లంకా దహనం పూర్తి చేసి ఆ ఉత్సాహంతో ఎగురుతూ వెళ్ళి సముద్రంలో తోక ముంచి అగ్నిని చల్లార్చుకున్నాడు. ఒక్కసారి సీతాదేవికి నమస్కరించి బయలుదేరదామనుకుని శిశుంప వృక్ష ఛాయలో జానకి ముందు నిలిచి నమస్కరించాడు హనుమ.